ఒకే ఒక్క లీడర్ కోసం బీఆర్ఎస్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను దూరం చేసుకుందా? ఒకప్పుడు పార్టీని, అధినేత కుటుంబాన్ని తిట్టకుండా తిట్టిన నేతను చేర్చుకోవడం ఇప్పుడు 2 గులాబీ రేకులు రాలిపోవడానికి కారణమైందా? ముందు వెనక చూసుకోకుండా కొత్త వాళ్ళని పార్టీలోకి చేర్చుకుంటే ఎలా ఉంటుందో గులాబీ అధిష్టానానికి ఇప్పుడు తెలిసొస్తోందా? ఎవరా లీడర్? ఆయన రాకకు వేర్వేరు నియోజకవర్గాల్లో ఇద్దరు వెళ్లిపోవడానికి సంబంధమేంటి? బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన నియోజకవర్గంతో పాటు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అప్పట్లో స్టేట్ మొత్తం తెగ తిరిగేశారాయన. అదే ఊపులో కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా ఓ రేంజ్లో చెలరేగిపోయారు. ఇద్దరి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు ఆర్ఎస్. అలాగే సిర్పూర్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పను కూడా విమర్శించారాయన. ఆయన్నైతే వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు ఆ మాజీ ఆఫీసర్. అయితే ఆ ఎన్నికల్లో ఇటు ప్రవీణ్ గెలవలేదు, అటు కోనప్ప గెలవలేదు. పెట్టపోరు పిల్లి తీర్చినట్టు సిర్పూర్ సీటును బీజేపీ ఎగరేసుకుపోయింది. బీఎస్పీ అభ్యర్థిగా తలపడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 44,646 ఓట్లు సాధించి 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆ ఓటమితో పాటు తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, తన ప్రాధాన్యతల దృష్ట్యా 2024 మార్చి 16న బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేశారు ఆర్ఎస్. తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారెక్కేశారాయన. ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రవీణ్ కు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఇక అక్కడి నుంచి తేడాలు మొదలయ్యాయని చెప్తారు రాజకీయ పరిశీలకులు. ప్రవీణ్ కుమార్ ను పార్టీలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సిర్పూర్లో తనకంటూ గట్టి వర్గం ఉండి అక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా చెప్పుకునే కోనప్ప ప్రవీణ్ బీఆర్ఎస్ లో చేర్చుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారట. అందుకే ఎంపీ ఎన్నికల కంటే ముందే కారు దిగేసి హస్తం పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద వ్యాఖ్యలు చేశారు తప్ప కేసీఆర్ ను ఎక్కడా తప్పుపట్టలేదు. పైగా తనకు ఆయన దేవుడంటూ ప్రశంసిస్తూ వస్తున్నారు కోనప్ప. అలా బీఆర్ఎస్ లోకి ప్రవీణ్ కుమార్ ఎంట్రీతో సిర్పూర్ నియోజకవర్గంలో రేగిన చిచ్చు తాజాగా అచ్చంపేటకు పాకింది. అది కూడా పార్టీని ఓ రేంజ్లో కుదిపేసినట్టుగా సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి ఓడిపోయిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్స్ మీద కన్నేశారట. నాగర్ కర్నూలు ఎంపీ సీట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్నది ఆయన ప్లాన్. కానీ అప్పటికే అదే సీటు హామీతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ ఆ మేరకు టికెట్ ఇచ్చారు. దీంతో డీప్ గా హర్ట్ అయ్యారట గువ్వల బాలరాజు. ఆ ఎన్నికల నుంచి అలిగి కూర్చొని ఇప్పుడు అదును చూసి బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా జిల్లా అధ్యక్షుడిగా తానున్నప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెత్తనాన్ని, పార్టీలో కేసీఆర్, కేటీఆర్ ప్రవీణ్ కుమార్ కి ఇస్తున్న ప్రాధాన్యతను జీర్ణించుకోలేకపోయారట గువ్వల. దీంతో తాజాగా గులాబీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు. తనకు కాంగ్రెస్ నుంచి కూడా ఆఫర్ ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే. మొత్తం మీద పార్టీలోకి ఒక్క ప్రవీణ్ కుమార్ ను తీసుకున్న బీఆర్ఎస్ 2 చోట్ల ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను దూరం చేసుకుందని మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధ్యక్షుడి హోదాలో అప్పటి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని దూషించిన వీడియోలు ఇప్పటికీ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. అప్పట్లో ఆ స్థాయిలో తిట్టిన వ్యక్తి కోసం ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం ఈ స్థాయి త్యాగాలు చేయడం మామూలు విషయం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు.